హాయ్ అండి. వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. సో ఈరోజైతే నేను మా బాబుతో అక్వేరియం పాట్ అనేది ప్రిపేర్ చేయిస్తున్నాను. సో ఇది చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు మా బాబు కూడా నాతో పాటు వచ్చేవాడు. అంటే ఇంటి దగ్గర ఎవరు లేకపోయినా, లేదు వాడు పేచీ పెట్టినా, అలా ఒక్కొక్కసారి వీడిని నాతో పాటు తీసుకువెళ్ళేదాన్ని. సో నేను వర్క్ చేసేది ఫిషరీ డిపార్ట్మెంట్ అవ్వడం వల్ల మాకు ఫిషెస్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఇలా అక్వేరియం ఫిషెస్ తర్వాత ఇవన్నీ కూడా ఉండడం వల్ల వీడు నాతో వచ్చినప్పుడల్లా వాడి దగ్గరికి వెళ్ళిపోవడం, వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఫిషెస్ అంటే వాడికి తెలియకుండానే బాగా నచ్చేసాయి అనమాట. సో వీడి కోసం నేను ఒక చిన్న పాట్ రెడీ చేయించాలి అనుకున్నాను. సో వెంటనే నాకు స్టూడెంట్స్కి తెలిసిన ఒక షాప్ ఉంది అంటే, సో వాళ్ళ దగ్గర నుంచి నేను నాకు కావాల్సినవన్నీ కూడా తెప్పించుకున్నాను. సో వాడితోనే నేను ఈ పాట్ అనేది అంతా కూడా ప్రిపేర్ చేయిస్తున్నాను. సో వాడే చక్కగా ఆ స్టోన్స్ అని అందులో అరేంజ్ చేయడం, ఫిషెస్ని అందులో రిలీజ్ చేయడం, సో దానికి ఫీడ్ ఇవ్వడం, సో ఇవన్నీ కూడా అందులో చేయడం జరిగింది. సో వాడి హ్యాపీనెస్ చూసారు కదా అసలు ఎంత బాగుందో. సో పిల్లలతో మనం టాయ్సే కాకుండా ఇలా నేచర్కి దగ్గరగా ఉన్న యాక్టివిటీస్ చేయించినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. టాయ్స్ కంటే కూడా ఇలాంటి యాక్టివిటీస్కి తొందరగా అట్రాక్ట్ అవుతారు. సో బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాడు చూసారా క్లాప్స్ కొడుతున్నాడు, హైఫై ఇస్తున్నాడు. సో ఏంటంటే వాడికి బాగా నచ్చింది. బాగా నచ్చితే పిల్లలు మనం చెప్పకుండానే ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. సో అందుకే ఇలాంటి నేచర్కి దగ్గరగా ఉండే యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా వాచ్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.